ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఆయన దగ్గరి బంధువు. జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా కల్వకుర్తిలో ఒక సభ పెట్టిండు. కుట్ర గేట్ దగ్గర జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిండు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంది, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాల్ రెడ్డి గారి పేరు నామకరణం చేయడం జరిగింది. జయపాల్ రెడ్డి గారి నామకరణం చేస్తే మేము ఎక్కడ వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే ఆయన మా కల్వకుర్తి వాస్తవ్యుడు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో సుమారు 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కరివెన్న కానీ, ఉద్దండపూర్ రిజర్వాయర్స్ మొత్తం కూడా చేయడమే కాకుండా మోటార్స్, అదేవిధంగా మొత్తం కూడా కాలువలు, మోటార్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టిండు, కానీ ఈ 18 నెలల నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక తట్ట మన్ను కూడా తీయలేదు, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు ఆయన చేయవలసిన పని ఏంది, కాలువల కొరకు 5,000 10,000 రూపాయలు కేటాయిస్తే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మా మహబూబ్నగర్ జిల్లాలో 7,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, కొంత దేవరకొండ భాగానికి వస్తుంది. మరి జయపాల్ రెడ్డి మీ పేరు మీద పెట్టిన జయపాల్ రెడ్డి మీ సొంత మామ కావచ్చు, మీ బంధువు కావచ్చు, కానీ పాలమూరు ప్రజలకు నువ్వేం చేసినావు? పాలమూరులో పుట్టినందుకు పాలమూరు రైతుల యొక్క ప్రజల యొక్క రుణం తీసుకోవాలి కదా. నువ్వు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు, ముఖ్యమంత్రి అయినావు. చెయ్యి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ఓ 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మిగిలిపోయిన పనులు పూర్తి చేసి 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినప్పుడే నిజంగా నువ్వు పాలమూరులో పుట్టినందుకు నీకొకటి అది దక్కుతుంది. లేకుంటే మాత్రము నువ్వు పాలమూరు బిడ్డవే కావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, అదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 2,50,000 ఎకరాలకు అంతకుముందు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచడం జరిగింది. 4 లక్షల ఎకరాలకు దాని ఆయకట్టు కూడా స్థిరీకరించడం జరిగింది. 3,600 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మంజూరు చేశారు. దాని కాలువలు కానీ, డిజైన్ కానీ మొత్తం కూడా అక్కడ ఎల్లూరు నుంచి, అదేవిధంగా సింగోటం నుంచి, గుడిపల్లి గట్టు నుంచి, అదేవిధంగా మరి జొన్నలబగడ నుంచి ఈ కాలువలు ప్యాకేజ్ నెంబర్ 28, 29, 30 దీని ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు రావాలి. మరి 30 రోజుల నుంచి జూరాలకు వరదలు వచ్చి, జూరాల నుంచి మొత్తం కూడా శ్రీశైలం విడిచిపెట్టి, శ్రీశైలం నుంచి సాగర్ కూడా పోతున్నాయి, నాగర్ సాగర్ కూడా పోతున్నాయి. కనీసం కల్వకుర్తి కాలువలకు ఈ పాలమూరు మన కల్వకుర్తి కాలువలకు నీరిచ్చిన పాపన పోలేదు, ఇంతవరకు కూడా నీరిచ్చిన పాపలేదు. హరీష్ రావు గారు మరి చెప్తే ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు బిడ్డవైతే, నేను నల్లమల బిడ్డను, నేను పాలమూరు బిడ్డనని నువ్వు ప్రగల్భాలు పలుకుతావు కదా, మరి పాలమూరు కృష్ణా నది పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఎందుకు ఇస్తలేవు, ఎందుకు పూర్తి చేస్తలేవు, ఎందుకు బడ్జెట్ కేటాయించడం లేదు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు పాలమూరు ప్రజల పట్ల ప్రేమ ఉంటే మరి వెంటనే ఒక 10,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మంజూరు చేయాలి. దాంతోపాటు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకానికి మిగిలిపోయినటువంటి పనులకు కూడా అవసరమైన డబ్బు కేటాయించి 4,50,000 ఎకరాలకు సాగునీరు అందించినప్పుడే నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ విమర్శించేటువంటి హక్కు మీకు లేదు. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయండి. పాలమూరు రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించినప్పుడే నిజంగా మీరు నాయకులని మేము గుర్తిస్తాం.